లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. పేరు డాక్టర్ యశోద, డిప్యూటీ డిఎంహెచ్ఓ చౌటుప్పల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద, అలాగే పీసీపీఎన్డిటి నోడల్ ఆఫీసర్ కూడా అండి. అయితే మాకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ విజిటింగ్ అనేది కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ అండ్ డిఎంఎన్హెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్, మన డిస్టిక్ లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము. అది కూడా ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెలివరీస్ అనేది కూడా సి సెక్షన్ రేట్ అనేది కూడా మన స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మన డిస్టిక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. స్టేట్ పర్సెంటేజ్ వచ్చేసి 75% ఉంది, మన డిస్టిక్ వచ్చేసి 83% ఉంది. సో ఈ సెక్షన్ రేట్ అనేది కూడా బిలో 50% తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము టోటల్ గా ఒక 10 హాస్పిటల్స్ విజిట్ చేస్తాము ఈ రోజుతో కలిపి. ఈ 10 హాస్పిటల్ ఆల్రెడీ 7 హాస్పిటల్స్ కి మేము షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళకి సెక్షన్లు ఎక్కువ అవుతున్నాయని. అందులో ఇంకా సెక్షన్స్ తో పాటు అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఏమైనా లోటు పాటలు ఏమైనా ఉన్నా కూడా, అన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద అన్ని కూడా మేము రాసుకొని వాళ్ళకి ఆ బేస్ మీద వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ అంటే 3 రోజుల లోపల కూడా వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కూడా దాని మీద వాళ్ళకి మళ్ళీ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ పద్ధతులన్నీ కూడా మార్చుకోకపోతే కూడా వాళ్ళ ఆ హాస్పిటల్ మీద మళ్ళా రైడ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫర్దర్ గా మేము విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం సెక్షన్ రేట్ అనేది తగ్గించకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా మనం సెక్షన్స్ అనేది తగ్గించాలి. నార్మల్ డెలివరీస్ కి మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఫీల్డ్ లెవెల్లో నుంచి కూడా ఆశా, ఏఎన్ఎంస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీస్ ఎక్కువనే అవుతున్నాయి ప్రైవేట్ కంటే కూడా. అంటే గత 3 సంవత్సరాల నుంచి మనం డేటా తీసుకుంటే మనకి ప్రైవేట్ కంటే కూడా ఇప్పుడు గౌట్ల డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే కొన్ని డెలివరీస్ ప్రైవేట్ లో అయినట్టు కూడా సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, 100% లాగా చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి వచ్చేసి 67% గౌట్ డెలివరీస్ అవుతున్నాయి. సో ఆ రిమైనింగ్ మనకి 3% అనేది కూడా మనము ఇంకా తగ్గించడానికి అనేది ప్రయత్నం చేస్తున్నాము. కాకుండా అన్ రిజిస్టర్డ్ హాస్పిటల్ ఆర్ఎంపీసీ ఏమన్నా ఉన్నా కూడా వాటి మీద కూడా మేము రైడ్ చేసి మన యాక్షన్ అనేది తీసుకుంటాము. ఇంకొకటి కూడా ఏంటంటే ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ డెలివరీస్ ఎవరైతే చేస్తున్నారో ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళని కూడా అందరికీ కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి అవగాహన అనేది ఇస్తాము. ఎందుకంటే ఈ సెక్షన్స్ మీద కూడా డిస్కషన్ చేసి ఎందుకు సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, ఏ బేస్ మీద చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ అయిన టైంకి సెక్షన్ చేస్తున్న టైంకి గ్యాప్ లేకుండా కూడా వీళ్ళు రాగానే సెక్షన్స్ చేస్తున్నారు ఎక్కువగా. సో అది కూడా మేము వాళ్ళని వాళ్ళకి యాక్చువల్ గా సెక్షన్ చేయాలంటే ఒకటి క్రైటీరియా ఉంటుంది అనమాట. ఈ ఇండికేషన్ ఉంటేనే మనం సెక్షన్ చేయాలి, లేకపోతే ఫర్దర్ మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అది కూడా ఇండక్షన్ పెట్టాలి, వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టుకొని నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అదర్వైజ్ ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతేనే మనము సెక్షన్ కి ప్రిఫర్ చేసుకోవాలి. గవర్నమెంట్ లో కూడా మనము అదే విధంగా వాళ్ళకి చెప్తున్నాము, అదే విధంగా ప్రైవేట్ వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. ఈ మీటింగ్స్ అనేవి కూడా ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ అనేటివి అన్నిటి కూడా మేము వీళ్ళకి మీటింగ్స్ తీసుకొని వీళ్ళకి అవగాహన ఇస్తుంటాము. ఎవరైతే ఈ నామ్స్ అన్నిటిని కూడా వీళ్ళు అతిక్రమిస్తారో వాళ్ళ మీద మేము చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.